ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. కూటమి సభ్యులు వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని, అలా చేస్తే తప్పేం కాదన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రతి ఇవ్వాలని మండలి చైర్మన్ మోషన్ రాజు కోరగా మంత్రి అనిత తీసుకెళ్లి ఇచ్చారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని, పరిశ్రమలు వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ బదులిచ్చారు. తెలుగు చదివించాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ కూడా పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్ రెండు పంపించారు. తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ there is no controversy. Absolutely there is no controversy. కాదు అధ్యక్ష, ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్, ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఎంక్వైరీ ఇంగ్లీషు విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఎంక్వైరీ అయ్యింది, ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ అయ్యింది. మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి తప్పనిసరిగా ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు?